హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వెజ్జీస్ మేనియా. ఈరోజు మన రెసిపీ మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనకి అన్నంలోకైనా, చపాతీలోకి, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో మిల్ మేకర్స్ వేసుకుని వాటర్ని కొద్దిగా వేడి చేసుకుని ఈ మిల్ మేకర్స్ అన్నీ కూడా మునిగేంత వరకు ఇలా పోసుకోవాలి. ఒక్కసారి మనం ఇలా కలిపేసి కాసేపు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ ఇవి 2 తీసుకుంటే సరిపోతుంది. అలానే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, కొద్దిగా జాపత్రి, కొద్దిగా అల్లం, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరాఠీ మొగ్గ, 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయింది చూసారా, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా మనకి ఈవెన్గా కుక్ అవ్వాలంటే కొద్దిగా సిమ్లో పెట్టుకుని మనం ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. కొద్దిగా టైం అయితే పడుతుంది, బట్ కంగారు పడకుండా స్లోగా చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే. చూసారు కదా, కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇలా బబుల్స్ వస్తే మనకి ఆల్మోస్ట్ అది కుక్ అయినట్టే. ఒక్కసారి మనం కలిపేసుకుని ముందుగా మనం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్స్ని ఇలా ఒక్కసారి మనం ఇలా ప్రెస్ చేసేసుకుని దానిలో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసుకోవాలి. చూసారు కదా, ఇలా పొడి పొల్లాడుతూ రావాలన్నమాట. చూసారు కదా, మన కర్రీ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ లేకుండా తీసుకుని మిల్ మేకర్ని కూడా అందులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇది చాలా సింపుల్ అండి, పెద్దగా కష్టపడిపోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్, అలాగే మనకి రుచికి సరిపడా కారం కూడా వేసుకుని ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు దీనిలో కొద్దిగా అంటే ఒక 1/2 స్పూన్ వరకు పంచదార వేసి ఒకసారి మనం కలిపేసుకుని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, మొత్తం కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. దీనిలోనే కొద్దిగా మనం పెరుగు వేసుకుని, అంటే 1 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. అలా పెరుగు వేసుకుని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటే మనకి వేడి వేడిగా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆల్మోస్ట్ మనకైతే ఈ కలర్ వచ్చేయాలన్నమాట. అలా అయితే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు కావాలంటే దీనిలో కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ సోయా అదే మిల్ మేకర్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులోనే చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.